శివభక్తి ఉంటే, మనస్సులో నమశివాయ అనే నామాన్ని నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటే చీకాకులు చిక్కుముళ్ళు అన్ని సంచులు సర్దుకుని వెళ్ళిపోతాయి. శివభక్తుణ్ణి శత్రువుగా చూసిన వాడిని మాత్రం శంకరుడు విడిచిపెట్టాడు, చనకుతాడు. కాబట్టి ఆయనను ఆశ్రయించి ఉండగా ఎవ్వరూ బాధ పెట్టగలిగిన, నా మీద నమ్మకం పెట్టుకుని పరమ భక్తితో నేనున్నానని నమ్మి బ్రతికే వాళ్ళ జోలికి వెడితే నేను ఒక రూపాన్ని పొంది వచ్చి చంపేస్తాను. భగవంతుణ్ణి నమ్ముకుంటే ఎవ్వరు మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా ఏదో ఒక దారి దొరుకుతుంది. కంగారు పడకండి. ఎంత బలవంతుడితో, ఎంత అధికారంలో ఉన్నవాడితో, ఎంత ఐశ్వర్యంతో ఉన్నవాడితో మనకి తగాదా వచ్చినా సరే భయపడితే తీరదు. ఆయనని ముట్టుకోవడం అంత గొప్పది. ముట్టుకోవడం కన్నా గొప్పది అర్చనంబు, ఆయనని అర్చన చేయడం. శివార్చన అంత తేలికగా దొరికేది కాదు. జన్మ జన్మాంతర అదృష్టం ఉంటే శివార్చన దొరుకుతుంది.